చింత చచ్చినా పులుపు చావుదన్నట్టు పాకిస్తాన్ తీరు కూడా మారటం లేదు. ఆపరేషన్ సింధూర్తో చావు దెబ్బతిన్న భారత్పై కుట్రలు మాత్రం మానటం లేదు. ఇంత జరిగినా ఆ దేశం ఉగ్ర నాగులను పాలు పోసి మరీ పెంచుతోంది. ఎప్పుడు ఎలా భారత్పై దాడి చేయాలా అని గోతికాడ నక్కలా ఎదురు చూస్తూనే ఉంది. డైరెక్ట్గా ఇండియాను ఎదుర్కొనే సత్తా లేక దొంగదారులు వెతుకుతుంది. చలికాలాన్ని ఆసరాగా చేసుకుని జమ్మూ కాశ్మీర్లో విధ్వంసానికి ప్లాన్ చేస్తోంది. ఇంతకీ పాకిస్తాన్ చేసిన ఆ కొత్త ప్లాన్ ఏంటి? జమ్మూ కాశ్మీర్లో ఏం చేయబోతోంది? మోదీ సర్కార్ ఎలాంటి హెచ్చరికలు జారీ చేసింది? జమ్మూలో 30 మందికి పైగా పాక్ ఉగ్రవాదులు. నిఘా వర్గాల సమాచారంతో భద్రత కట్టుదిట్టం. కఠినమైన శీతాకాలాన్ని ఆసరాగా చేసుకుంటూ ఆపరేషన్లు. శీతాకాలంలోనూ జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాద ముప్పు కొనసాగుతుంది. చలికాలాన్ని ఆసరాగా చేసుకుని జమ్మూ కాశ్మీర్లో విధ్వంసాన్ని సృష్టించేందుకు పాక్ ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. జమ్మూ ప్రాంతంలో 30 మందికి పైగా పాకిస్తానీ ఉగ్రవాదులు పనిచేస్తున్నారని చెబుతున్నాయి. 40 రోజుల అత్యంత కఠినమైన శీతాకాల దశ అయిన చిల్లై కలాన్ డిసెంబర్ 21 నుంచి జనవరి 31 వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో అక్కడ విపరీతమైన మంచు కురుస్తుంది. నదులు, సరస్సులు గడ్డకట్టిపోతాయి. ఉష్ణోగ్రతలు -10 డిగ్రీలకు చేరుకుంటాయి. ఇటువంటి సమయంలో అక్కడ జీవించడమే అత్యంత కష్టమైన పని. కానీ భారత ఆర్మీ ఉగ్రవాదుల నుంచి దేశాన్ని కాపాడటం కోసం కఠినమైన ఆపరేషన్ చేపడుతుంది. తీవ్రవాద నిరోధక ఆపరేషన్లను వేగవంతం చేసింది. సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసుల ఆపరేషన్ల వల్ల ఉగ్రవాదులు క్విస్టార్, దోడాలోని ఎత్తైన మధ్యపర్వత ప్రాంతాల్లోకి వెళ్లారని రక్షణ, నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రజల ఉనికి తక్కువగా ఉంటుంది. డిసెంబర్ 21న చిల్లై కలాను ప్రారంభమైనప్పటి నుంచి సైన్యం తన కార్యాచరణ పరిధిని మంచుతో కప్పబడిన ఎత్తైన పర్వత ప్రాంతాలకు విస్తరించింది. ఉగ్రవాదులపై నిరంతర ఒత్తిడిని కొనసాగించేందుకు సైన్యం ఫార్వర్డ్ శీతాకాల స్థావరాలు, తాత్కాలిక నిఘా పోస్టుల్ని ఏర్పాటు చేసింది. కఠినమైన వాతావరణ పరిస్థితుల్ని ఉపయోగించుకోకుండా ఉగ్రవాదుల్ని నిరోధించడానికి భద్రతను కట్టుదిట్టం చేసింది. ప్రతికూల వాతావరణాన్ని ఆసరాగా చేసుకుని తీవ్రవాదులు ఎలాంటి దాడులకు పాల్పడకుండా నిరోధించడమే దీని లక్ష్యమని అధికార వర్గాలు తెలిపాయి. విపరీతంగా మంచు కురుస్తుండటంతో చొరబాట్లకు ఇదే సరైన సమయంగా భావించి అంతర్జాతీయ సరిహద్దును దాటుకుని భారత్లోకి చొరబడేందుకు ముష్కర మూకలు ప్రయత్నిస్తున్నాయని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారి ఒకరు వెల్లడించారు. కానీ వారి ప్రయత్నాలను సైన్యం తిప్పికొడుతోందని ఆయన వివరించారు. ఉగ్రవాదుల కదలికల నేపథ్యంలో గుల్మార్గ్, సోనామార్గ్, దాల్ లేక్ సహా పలు సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదులకు సురక్షితంగా ఉండే అడవులు, కొండలు, మారుమూల లోయల్లో క్రమం తప్పకుండా భద్రతా బలగాలు గాలింపులు నిర్వహిస్తున్నాయి. ఉగ్రవాదుల్ని నివాస యోగ్యం కాని భూభాగాలకు పరిమితం చేయడం, వారి సరఫరా మార్గాలకు అంతరాయం కలిగించడం, జనాభా ఉన్న ప్రాంతాల వైపు వారి కదలికల్ని నిరోధించడం ఈ వ్యూహంలో లక్ష్యంగా ఉందని అధికారులు చెబుతున్నారు. డ్రోన్లు, థర్మల్ ఇమేజర్లు, గ్రౌండ్ సెన్సార్ల ద్వారా ఉగ్రవాదుల కదలికలను ట్రాక్ చేస్తున్నట్లు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్పీఎఫ్, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, ఫారెస్ట్ గార్డ్స్, విలేజ్ డిఫెన్స్ గార్డ్స్తో దగ్గరి సమన్వయంతో ఆపరేషన్లు జరుగుతున్నాయి. మంచుతో కప్పబడిన ప్రాంతాలను ట్రాక్ చేయడానికి డ్రోన్లు, థర్మల్ ఇమేజర్లు, గ్రాండ్ సెన్సార్లు వాడుతున్నారు. వింటర్ వార్ఫేర్లో శిక్షణ పొందిన యుద్ధ విభాగాలు మోహరించాయి. ఉష్ణోగ్రతలు -డిగ్రీలకు పడిపోవడంతో పర్వత ప్రాంతాల్లో నిరంతర నిఘా కోసం తాత్కాలిక స్థావరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భద్రతా, ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం నిరంతర ఆపరేషన్లతో ఒత్తిడికి గురైన తీవ్రవాదులు తమ ఉనికిని గుర్తించకుండా ఉండేందుకు కిస్టావర్, దోడా ప్రాంతాల్లోని ఎత్తైన మధ్యస్థ పర్వత ప్రాంతాలకు తరలి వెళ్లారు. ప్రజల సంచారం తక్కువగా ఉండే ఆ ప్రాంతాల్లో చలికాలంలో కార్యకలాపాలు తగ్గుతాయని భావించి తిరిగి పుంజుకోవడానికి వెళ్లినట్లు తెలుస్తోంది. అంతేకాదు, గతంలోనూ జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్లో ఉగ్రవాదుల ఉనికి బయటపడింది. ఒక స్థానిక మార్కెట్లో పాకిస్తాన్కు చెందిన ఉగ్ర సంస్థ లష్కర్-ఏ తోయిబాకు చెందిన ఉగ్రవాది కనిపించడంతో భద్రతా బలగాలు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టాయి. మార్కెట్ ప్రాంతంలోని ఒక సీసీటీవీ కెమెరాలో ఉగ్రవాదులకు సంబంధించిన చిత్రాలు నమోదయ్యాయి. ఫుటేజీలో కనిపించిన ఉగ్రవాదుల్లో ఒకరిని కుల్గాం జిల్లా కేర్వాన్కు చెందిన మహ్మద్ లతీఫ్ భట్గా గుర్తించారు. మరో వ్యక్తి హంజుల్లా అనే పాకిస్తానీ కమాండర్ అయ్యుండొచ్చని
చేశారని అనుమానిస్తున్నారు. డెంగర్ఫోరా, కాజీబాగ్ ప్రాంతాల్లో ఆపరేషన్ చేపట్టారు. సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఈ గాలింపు చర్యల్ని చేపట్టారు. ఉగ్రవాదుల కదలికల్ని తెలుసుకోవడానికి నిఘా సమాచారాన్ని సేకరించే ప్రయత్నాల్లో భాగంగా స్థానిక నివాసితులను కూడా ప్రశ్నించారు. మహమ్మద్ లతీఫ్ భట్ ఈ ఏడాది నవంబర్లో లష్కర్-ఏ-తోయిబా అనుబంధ ఉగ్రవాద సంస్థ కాశ్మీర్ రెవల్యూషన్ ఆర్మీలో చేరాడని అధికారులు తెలిపారు. ఇకపోతే పాకిస్తాన్ పరిస్థితి నానాటికి దిగజారుతోంది. పాక్ ప్రభుత్వం ప్రస్తుతం ఆర్మీ చేతుల్లో కీలుబొమ్మగా మారింది. రాజ్యాంగాన్ని మార్చి ఆసిమ్ మునీర్ను ఆ దేశ సైన్యాధిపతిగా చేశారు. ఆ దేశ అధ్యక్షుడి అధికారాన్ని మునీర్కు కట్టబెట్టడంతో పాటు న్యూక్లియర్ కంట్రోల్స్ అతడి చేతుల్లోకి వెళ్లాయి. మరోవైపు షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం పాక్లో మౌలిక సదుపాయాలు, పరిశ్రమల్ని పట్టించుకోవడం లేదు. పాకిస్తాన్ రాజకీయ, ఆర్థిక సంక్షోభాలతో పాటు మరో సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. పాక్ నుంచి మేధోపరమైన వలసలను ఎదుర్కొంటుంది. దేశంలోని ప్రతిభావంతులైన డాక్టర్లు, ఇంజనీర్లు, అకౌంటెంట్లు విదేశాలకు వెళ్తున్నారు. గత 24 నెలల్లో పాకిస్తాన్ నుంచి 5,000 మంది డాక్టర్లు, 11,000 మంది ఇంజనీర్లు, 13,000 మంది అకౌంటెంట్లు విదేశాలకు వెళ్లిపోయినట్లు నివేదిక చెబుతోంది. అయితే ఈ పరిస్థితిపై పాక్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్ చేసిన బ్రెయిన్ గెయిన్ వ్యాఖ్యలు తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాయి. వీటికి తోడు నర్సింగ్ రంగం కూడా కుదేలవుతుంది. వేలాది మంది నర్సులు మెరుగైన అవకాశాల కోసం విదేశాలకు వెళ్తున్నారు. మరోవైపు 2024 నుంచి పాకిస్తాన్లో ఏదైనా నిరసనల్ని అణిచివేయడానికి ఇంటర్నెట్ షట్డౌన్ చేస్తోంది. దీంతో ప్రపంచంలో అత్యధిక ఆర్థిక నష్టాన్ని చవిచూసింది. సుమారు $1.62 బిలియన్ నష్టం జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లో అత్యంత కఠినమైన 40 రోజుల శీతాకాలం చిల్లై కలాన్ కొనసాగుతుంది. ఉష్ణోగ్రతలు -15 డిగ్రీల కంటే తక్కువగా పడిపోయి నదులు గడ్డకట్టే ఈ సమయంలో ఉగ్రవాదులు మంచును అడ్డుపెట్టుకుని సరిహద్దులు దాటడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా కిశ్త్వార్, డోడా జిల్లాల అటవీ ప్రాంతాల్లో దాక్కున్న పాకిస్తానీ ఉగ్రవాదులను ఏరివేసేందుకు భారత సైన్యం భారీ గాలింపు చర్యలు చేపట్టింది. మంచు కురుస్తున్నా వెనక్కి తగ్గకుండా అత్యాధునిక డ్రోన్లు, థర్మల్ పరికరాల సహాయంతో సైనికులు 24 గంటలు పహారా కాస్తున్నారు. ఉగ్రవాదులకు ఆహారం, ఆశ్రయం అందకుండా చేస్తూ స్థానిక గ్రామస్తులకు రక్షణ కల్పిస్తున్నారు. ప్రాణాలకు తెగించి దేశ సరిహద్దును కాపాడుతున్న సైనికుల ధైర్య సాహసాలకు ప్రతి భారతీయుడు గర్విస్తున్నాడు. ప్రతికూల వాతావరణం ఇకపై జమ్మూ కాశ్మీర్లో పనిచేస్తున్న పాకిస్తానీ ప్రేరేపిత ఉగ్రవాదులకు రక్షణ కల్పించదని స్పష్టమైన సందేశం పంపడమే దీని లక్ష్యం.